దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్రలో పేదల కష్టాలను చూసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు రాష్ట్ర వైద్య విభాగ అధికారి ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్. కానీ ఆరోగ్యశ్రీ ట్రస్టును ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆరోగ్యశ్రీకి సంబంధించి 3,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నాయని వెల్లడించారు. సంవత్సరానికి 7,500 కోట్లు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చే కంటే 4,000 కోట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఇస్తే మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుందన్నారు. కూడా దాదాపు 3,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయన్న. ఈ దాదాపు సంవత్సరం నుంచి కూడా ఈ పెండింగ్స్ అంతే కంటిన్యూగా అవుతున్నాయి. లాస్ట్ ఏప్రిల్ ఇవి కూడా ఇంతవరకు క్లియరెన్స్కి రాలేదు. దాని మూలాన హాస్పిటల్స్ సర్వైవల్ అనేది చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా హాస్పిటల్స్కి సప్లై ఇచ్చేటువంటి ఇంప్లాంట్స్ కానివ్వండి, మెడికల్స్ కానివ్వండి, అదేవిధంగా ల్యాబ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఏవైనా సరే ఇవన్నీ కూడా సప్లై కూడా ఆపేసే స్టేజ్కి వచ్చేసేసారండి. ఎవరైనా సరే ఒక 3 నెలలు లేదా మ్యాక్సిమం 6 నెలల పాటు చూస్తూ ఉంటారులే, కానీ ఇంకంతకు మించి హాస్పిటల్ సర్వైవల్ అనేది చాలా కష్టం అవుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు సిటీస్లో చాలా కార్పొరేట్ హాస్పిటల్స్, చిన్న చిన్న హాస్పిటల్స్ కూడా చాలా వరకు అసలు ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి వెళ్ళట్లేదు. మీరు ఒకవేళ ఆ ఆసరా అనే పథకాన్ని తీసేటట్టయితే కనుక ధైర్యంగా ముందుకొచ్చి పేషెంట్స్కి చెప్పండి, ఇలాంటి పథకాన్ని మేము ఆపేస్తున్నాము, దాన్ని ఏమాత్రం కంటిన్యూ చేయలేము. ఎందుకంటే అండి హాస్పిటల్స్లో మీరేంటంటే ఎక్కడో కూర్చుంటారు, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేది పేషెంట్ హాస్పిటల్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే హాస్పిటల్కి వస్తున్నాయి, రావట్లేదు, మా డబ్బులు కూడా వీళ్ళే తింటున్నారు అనే ఒక ఉద్దేశంతో ఉన్నారండి. పేషెంట్స్కి మీరు చెప్పకపోతేనండి అది ఇంకా పేషెంట్స్కి చాలా డ్యామేజ్ జరుగుతుందండి. ఆల్మోస్ట్ 2019 నుంచి 2024 వరకు దాదాపు 1,400 కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరాగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 24 lakhs పీపుల్ ఆరోగ్య ఆసరాకి బెనిఫిట్ పొందారండి. ఇప్పుడు అలాంటి ఒక స్కీమ్ని మీరు ఆపుతున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా పేషెంట్స్కి లేదా అట్లీస్ట్ హాస్పిటల్స్కి చెప్తే